హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే ఈరోజు ఎక్కడికి వచ్చామో చూద్దామా. సంగీ టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్. మన రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉన్న సంగీ టెంపుల్కి అయితే ఈరోజు వచ్చాము. నేను మా శరత్ చంద్ర ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంగీ టెంపుల్ అనేది చాలా ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ అనేక రకాల సినిమా షూటింగ్లు అన్నీ కూడా ఇక్కడ చాలా జరుగుతాయి. మనమందరం కూడా చాలా సినిమాలు ఈ గుడిని అయితే చూసుంటాము. అనేక పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఇక్కడే షూటింగ్ చేసుకున్నాయి. ఇది గుట్టపైన ఉంటుంది. నేను శరత్ చంద్ర అయితే గుట్టపైకి వెళ్తున్నాము. ఇక్కడ ఎంట్రన్స్, ఇక్కడ వెహికల్స్ వస్తున్నాయి. మొదట ఇటు సైడు రైట్ సైడు మొదట గుడి ఉంది. ఈ గుడిలోకి వెళ్దాముండా. ఇక్కడ హనుమంతుని గుడి ఉన్నది ఫ్రెండ్స్. మొదట హనుమంతుని గుడి ఇక్కడైతే ఉన్నది. మేమైతే పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెళ్ళేసి అక్కడ భగవంతుని 2 నిమిషాలు ప్రార్థించి ఇటు నుంచి అయితే మళ్ళీ పై గుడికి అయితే వెళ్దామండి. చూడండి హనుమంతు విగ్రహం ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంది. నేనైతే దర్శనం చేసుకుంటున్నా ఫ్రెండ్స్. అక్కడ నాతో పాటు చాలామంది భక్తులు అయితే దర్శనం చేసుకుంటున్నారు. అక్కడ హనుమంతుని ఆశీస్సుల కోసం ఇక్కడికైతే వెళ్ళాము అందరం. ఇక్కడ అయిపోయాక పైకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. పైన ముఖ్య ఆలయం ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, ముందు కోతులు చాలా ఉండేటివి. ఆ కోతుల బాధ నుంచి తప్పించుకోవడానికి సోలార్ సిస్టమ్ తోటి ఇట్లా ఫెన్సింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్. కోతులు చాలా ఇబ్బంది పెట్టేటివి. వాటి నుంచి తప్పించుకోవడానికి భక్తులకు అసౌకర్యం కలగొద్దని ఇలా ఏర్పాటైతే చేశారు. దాని ద్వారా అయితే ఎక్కువగా కోతులు అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఎంట్రన్స్ ఫ్రెండ్స్, మెట్ల దారి. ఇక్కడ గుట్టపైకి ఇక్కడ మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో ఆ మెట్ల దారి చూడండి. మేమైతే ఇక లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలామంది భక్తులు పైనుంచి కిందికి అయితే వస్తున్నారు. అక్కడ చూడండి ఫోటోషూట్ చేసుకుంటున్నారు మిత్రులు. ఇక్కడ చాలా రకాల సినిమా షూటింగ్లు అయితే ఇక్కడే జరుగుతాయి ఫ్రెండ్స్. చూడండి మెట్ల దారి ఎంత అందంగా ఉందో. మా శరత్ చంద్ర అయితే వెళ్తున్నాడు పైకి. చూడండి ఎంత బాగుంది కదా. ఇక్కడ చాలా రకాల సినిమా షూటింగ్లు అయితే ఇక్కడ చాలా జరుగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ మెట్లు ఎక్కుతుంటే ఒక అనుభూతి వస్తుంది ఫ్రెండ్స్. ఒక రకమైన ఆనందం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇక్కడ. ఎక్కేటప్పుడు అయితే అలసిపోతాం ఫ్రెండ్స్. ఎందుకంటే స్ట్రేట్గా చాలా మెట్లు ఉన్నాయి కదా. ఈ మెట్లు పైకి ఎక్కేసరికి అయితే ప్రతి ఒక్కరం అలసిపోతాం ఫ్రెండ్స్. అక్కడికి పైకి వెళ్తున్నాం ఇప్పుడైతే. కొంతమంది మిత్రులు పైనుంచి కిందికి వస్తారు. మేము అయితే ఇక పైకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్లో కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ట్యాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి కడుక్కుందామండి. కడుక్కొని పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ముఖ్య ద్వారం గుండా వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో గుడి. ఇక్కడ లోపలికి వెళ్ళాక ఇక్కడ లెఫ్ట్ సైడ్కు ఈ గుడి నిర్మించిన వాళ్ళ పూర్వీకుల ఫొటోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పటి ఇనాగ్రేషన్ ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళ పూర్వీకుల ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్.
సైడ్లో చూడండి ఫ్రెండ్స్, విగ్రహం ఎంత చక్కగా ఉంది కదా. ఇక్కడ ధ్వజస్తంభం చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. భక్తులు అయితే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. హాలిడే కావడం వల్ల అనేక మంది మిత్రులు అయితే వచ్చారు. ఇక్కడ కింద చూడండి ఫ్రెండ్స్, ఒకప్పుడు గడ్డి ఉండేది ఇక్కడ. ఈ మధ్యలోనే టైల్స్ వేసారు ఫ్రెండ్స్. మేము ముందు వచ్చినప్పుడు అయితే ఇక్కడ కింద గడ్డే ఉండేది, ఇప్పుడైతే టైల్స్ వేసారు. మాకు వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఇబ్బంది కాలేదు, కానీ ఎండ కొడితే మాత్రం కాలు కాలేలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ తాటి గుడిసె చూడండి ఫ్రెండ్స్, తాటి కమ్మలతో చేసిన గుడిసె ఉంది చూడండి. గుడి లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ముఖ్య ఆలయం వచ్చేసి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఫ్రెండ్స్. ఇదే వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ చూడండి, భక్తులు కిటకిటలాడుతున్నారు. చాలామంది భక్తులు అయితే దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. నేను కూడా క్యూ లైన్లో నిలబడ్డాను. ఇక్కడ దర్శనం అయితే అవుతుంది ఫ్రెండ్స్. ముందుకైతే వచ్చాను, దర్శనం చేసుకుంటున్నాను. మా శరత్చంద్ర కూడా ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నాడు. ఇప్పుడైతే కొంచెం పబ్లిక్ అయితే తగ్గారు ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం తగ్గారు. చూడండి, స్వామివారు అయితే ఎంత అందంగా చక్కగా కనిపిస్తున్నాడో కదా. అభిషేకాలు అలాంటి కార్యక్రమాలు ఉన్నవారు లోపలికైతే వెళ్తున్నారు ఫ్రెండ్స్. మేము అటు నుంచి అయితే కిందికి వస్తున్నాము మిగతా దేవాలయాలు చూడడానికి. ఇక్కడ నుంచి చూస్తే గుడి అయితే చాలా బాగా అనిపిస్తుంది. మేము ఇక్కడికి రావడం రెండోసారి. శరత్చంద్ర నేను ముందు నవదీపుడు వచ్చాడు, ఈసారి మేము ఇద్దరమే వచ్చాము, ఇటు సైడ్ వచ్చాము కనుక. అప్పటికిప్పటికి చాలా మార్పులు వచ్చాయి ఫ్రెండ్స్. గుడికి ఇక్కడ కింద ముందు గడ్డి ఉండేదని చెప్పాను కదా, ఇప్పుడు గడ్డి తీసే స్టైల్స్ అయితే వేసారు. ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే ఎండాకాలంలో కాళ్ళు కాలుతాయేమని అని అయితే అనిపిస్తుంది నాకైతే.
ఇక్కడ ఇంకో ఆలయంలో పద్మావతి అమ్మవారి విగ్రహం ఫ్రెండ్స్. అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము. ఇక్కడ పద్మావతి అమ్మవారు ఆలయం ఇది. ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అటు నుంచి బయటికి వస్తే అక్కడ ప్రసాద కౌంటర్ ఉంది చూడండి ఫ్రెండ్స్. చాలామంది క్యూలో అయితే ఉన్నారు. అక్కడ లడ్డు, పులిహోర లాంటి ప్రసాదాలు అయితే దొరుకుతాయి. దానికోసం అయితే లైన్లో ఉన్నారు మిత్రులు. చాలా పెద్ద క్యూ అయితే ఉంది ఇక్కడ. అక్కడ గిఫ్ట్ షాప్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ చూడండి, అక్కడ కొంతమంది అక్కడ వాతావరణాన్ని చూస్తున్నారు. మనం కూడా చూద్దామండి. చూడండి ఎంత చక్కగా ఉందో ఫ్రెండ్స్. అటు సైడ్ గుట్టలు, కొండలు కనిపిస్తున్నాయి. అందుకు చాలామంది ఇక్కడ నిల్చొని అయితే చూస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఎందుకంటే కోతుల బాధ నుంచి అని చెప్పాను కదా, అవి వేయడం వల్ల కోతులు అయితే లేవు ఫ్రెండ్స్. లేకపోతే చాలా ఎక్కువగా కోతులు ఉండేవి. వాటిని తప్పించడానికి ఇలా అయితే ఏర్పాటు చేశారు. దాని ద్వారా కోతులు అయితే రావడం లేదు. మేము కాసేపు ఇక్కడ ఉండి ఇటు నుంచి మిగతా ఆలయాలకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా రకాల ఆలయాలు ఉన్నాయి, అన్ని గుళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ముందుకు వెళ్దామండి. ముందుకెళ్ళి అక్కడ ఉన్న ఆలయాలను దర్శనం చేసుకుందామండి. ఇలా గుళ్ళలకు వచ్చినప్పుడు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అనేక ఆలయాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆలయాలను దర్శించుకుందామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గంట ఉంది, పెద్ద గంట. దీన్ని 3 సార్లు కొడుతున్నాం ఫ్రెండ్స్. ఎంత హ్యాపీ అవుతుంది కదా గంట కొట్టినప్పుడు. మా శరత్ చంద్ర కూడా కొడుతున్నాడు ఫ్రెండ్స్. చిన్నగా ఉన్నప్పుడు అయితే గంట కొట్టడానికి ఎగబడే వాళ్ళం. మన పెద్దవాళ్ళను ఎత్తుకోమనే వాళ్ళం. ఎందుకంటే మనకు అందది కదా అప్పుడు. పెద్దవాళ్ళతో, మా బాపు వాళ్ళతోటి ఎత్తించుకొని నేనైతే కొట్టేవాడిని చిన్నగా ఉన్నప్పుడు. మీరు కూడా అలాగే కొట్టారు కదా ఫ్రెండ్స్. ఇటు సైడ్ చూడండి ఫ్రెండ్స్, ఇంకా అనేక దేవాలయాలు అయితే ఇటు సైడ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రాధాకృష్ణ దేవాలయం అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం మేము. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సీతారామస్వామి ఆలయం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అనేక ఆలయాలు ఉన్నాయి. గణపతి ఆలయం అయితే ఉంది ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఫ్రెండ్స్ ఇది.
దుర్గాదేవి ఆలయం ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ అన్ని దేవాలయాలు అయితే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్ చుట్టూ గుట్టలే కొండలే ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ తాటి ఆకులతో అయితే గుడిసె నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకో ఆలయం ఉంది ఫ్రెండ్స్, అక్కడ వెళ్దామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొదట నంది ఉంది, ధ్వజస్తంభం ఉంది, నంది ఉంది. మనం ఇక్కడ దర్శనం చేసుకుందాం ఫ్రెండ్స్. లోపు ఇక్కడ నవగ్రహాలను దర్శనం చేసుకుని వద్దాం ఫ్రెండ్స్. అక్కడ ఎక్కువ మంది ఉండరు కదా. ఇక్కడ నవగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నవగ్రహాల చుట్టూ అయితే తిరిగి ప్రదక్షిణలు చేస్తున్నారు. మనం కూడా ప్రదక్షిణ చేద్దామండి. మళ్ళీ గుడి వైపుకి అయితే వెళ్దామండి ఫ్రెండ్స్. ఇక్కడ మొదట నందీశ్వరు దగ్గర ఉందామండి ఫ్రెండ్స్ కాసేపు. ఇక్కడ నందీశ్వరుని దగ్గర ఉండి నంది కొమ్ముల నుంచి స్వామిని దర్శనం చేసుకుంటే శుభమని అంటారు కదా. అందుకోసం మనం అలా చేద్దామండి ఫ్రెండ్స్. నేనైతే చూస్తున్నాను. స్వామివారిని నంది కొమ్ముల నుంచి అయితే చూస్తున్నా ఫ్రెండ్స్. చాలా బాగా అనిపిస్తుంది అలా చూసే కార్యక్రమం. అక్కడ చూసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని ఇక తిరిగి అయితే బయటికి వస్తున్నాం ఫ్రెండ్స్, నేను మా శరత్చంద్ర. ఇలా ఈరోజు అయితే ఈ కార్యక్రమం అయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.